కళ్ళు నా మీదనే, నీ జ్యేష్ఠ కళ్ళు మొత్తం నా మీదనే. ఏది చిన్న నీ కళ్ళు అసలు ఓర్వనే ఓర్వ. నువ్వు కూడా అవును మేమే ఓర్తలేవు, నువ్వు బాగా ఓర్తున్నావు కదా. ఎప్పుడు ఇంట్లో బతుకు ఇట్లానే అయిపోండి. ఊరుకో హృదయమా ఉప్పెనైరాకుమా మాట మన్నించుమా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మీరందరూ బాగున్నారా? మేము కూడా మస్తు బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక శీర్ష మీద అయితే ఒక ఫ్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేసిన అనమాట. ఆ ఫ్రాంక్ ఏంటిదంటే నేను చెప్పుడు కాదు ఫ్రెండ్స్, మీరే చూస్తే షాక్ అవుతారు. ఇలా శీర్ష కంపల్సరీ ఏడుస్తుంది, ఆ విధంగా ఉంటుంది అనమాట వీడియో. మీరు చూసి అయితే కామెంట్ చేయండి ఎట్లున్నది అనేది. స్టార్ట్. వస్తుంది మనం బయట మాట్లాడుకుంటూ ఉన్నది. శీర్ష, ఓ శీర్ష, ఓ శీర్ష, ఇవి అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. అన్నం తినవు అయ్యాలా? అన్నం తినను. ఏమైంది? ఆకలి అయితే నేను తింటాను. అన్న నాకు అడగాల నువ్వు? కొంచెం ఏదో ప్రేమ కొద్ది అడుగుతున్నావు, బాగా పైకి పోతున్నావు కదా. అరే తుప్పా చదవా. ఆ ప్రేమ వద్దు నాకు. ప్రేమ వద్దా? ఏం మాట్లా తిన్నారా మరి? మీరు తిన్నారా? నువ్వు అప్పుడే పెడితేగా మళ్ళా తింటావేమో. ఇక బయటికి పోయి అమ్మ లక్కలతో మాట్లాడుకుంటూ వచ్చినావా? ఏం చేయ మరి? అంతే, మీకేం పని ఉంటుంది? ఏం పని ఉండదు ఇక. నీకే అన్ని పనులు ఉంటాయి కదా. అమ్మ లక్కలు ఏం మాట్లాడుకుంటారు, పక్క ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట పక్క ఇంటికి అట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా. నేను అలా చెప్పేదాన్ని కాదు. సరే గాని తిను. ఏంది అవి కూడా రెండు గింజలేరు అది నోట్లో. తినరు, అదే మొత్తం నువ్వే తిను. అబ్బో, నాకేమో టమాటా కూర వేసి నువ్వేంది పప్పుతో తింటున్నావు? ఏంది పప్పుతోనా? పప్పు ఎక్కడిది? పప్పు ఎవరు వండిర్రు? నేనే వండినా. నాకేమో టమాటాతో పెడితివి. నీకోసం టమాటా వండినా, నా కోసం పప్పు వండుకున్నా. అదేంది అంటే టమాటా మా కోసం వండి నువ్వేం పప్పు వండుకున్నావు? అందరం ఒకటే కర్రీ తింటే బాగుండదా? అందరం ఒకటే కర్రీ తింటే బాగానే ఉంటది కానీ టమాటా కర్రీ నేను తిననని పప్పు వండుకున్నా. అంటే మేము తింటామా? మీరు తినరా? ఇదెక్కడి కథ? ఇదేం లొల్లి? ఇదేం ఏ వారం? ఇప్పుడు నువ్వు ఏంటిది పప్పు ఎందుకు వండినా అనుకుంటాను, అంతే కదా. పప్పు నేను తినడానికి వండుకున్నా, మీకోసం టమాటా కర్రీ వండినా. మీ కర్రీ బాగలేదా? మంచిగా వండినా. అంటే నీకొక రకం మాకొక రకమా కూర? నీకొక రకం మాకొక రకం ఏంటిది బావా? ఇష్టం వచ్చింది వండుకొని తింటారు. నాకు ఇవాళ పప్పు వండుకొని అంటే నాకు టమాటా కర్రీ మాకు ఇష్టం అని వండినావు మరి? నాకు వండాలనిపించింది నేను వండినా. మీకు తినాలనిపిస్తే తిను, లేకపోతే తినకు. ఉపాసం వండు. ఎవరి కోసం? ఏంది నాకు పప్పు కావాలనుకున్నా, నేను పప్పు వండుకున్నా. అంటే అందరి కోసం పప్పు వండితే తప్ప అనే? అందరి కోసం పప్పు వండాను నేను. నా కోసం నేను కామె కోసం సపరేట్ వండుకుంటా. ఎందుకు వండవు? 10 మంది ఉంటే 10 రకాల కూరలు వండుతావా? అరే ఇప్పుడు నాకు నచ్చిందని నేను వండుకున్నా. నీకు నచ్చింది నువ్వు వండుకుంటావు, మరి మాకెవరు వండి పెట్టాలి? మీకోసం కూడా వండినా కదా. టమాటా రోజు టమాటా తిని బోర్ కొడతా అంది. మళ్ళా ఇవాళ కూడా టమాటా కూర వండుతీవి.
నువ్వేమో పప్పు వండుకొని మంచిగా తింటున్నావు, మరి మా కోసం అయినా పప్పు వండొచ్చు కదా. మరి నువ్వు కూడా టమాటో కర్రీ తిన్నానని కూరగాయలు ఏమైనా తీసుకురావచ్చు కదా, అప్పుడు కూరగాయలు వండనా మరి. ఈ ఎవరు తీసుకొచ్చారు మరి పప్పు? నువ్వు తీసుకొచ్చినావా? పప్పు ఎవరు తీసుకొస్తారు? నువ్వే తీసుకొచ్చినావు కానీ మరి నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు వండి పెడితే ఏమైంది? అంటే నీ ఇష్టం, ఇక వీళ్ళకి ఏది పెట్టినా నడుతుంది, కానీ నా వరకు అయితే నేను మంచిగా వండుకొని తినాలనుకుంటున్నాను, అంతే కదా. మంచిగా ఏం వండుకోలే. అది కాదా, మంచిగా టమాటా కూర మాకు వండినావు, నువ్వేం పప్పు మంచిగా పాలకూర పప్పు వేసుకొని నువ్వు తింటున్నావు. రోజు తింటాను కదా, ఇవాళ ఒక రోజు అని నేను వండుకున్నా. మరి అందరి కోసం ఒకటే పప్పు వండితే ఏమైంది అడుగుతున్నా నేను. పప్పు వండను, నాకు ఇష్టమైంది నేను తిన్నా. పిల్లలకు నచ్చింది టమాటా కర్రీ, వాళ్ళకి టమాటా కర్రీ వండమన్నారు, వాళ్ళకి నచ్చినట్టు నేను వండినా అంతే. నాకు నచ్చినట్టు. నాకు నచ్చలే. ఇదేంటైతే అరే నీ అబ్బా, నీకు నచ్చకపోతే నువ్వు ఏమైనా తీసుకోరాపో, నాకేంటి. నాకు కూడా పప్పే వండితే బాగుండు కదా అంటున్నా నేను. తిన్నప్పుడు పప్పు ఎందుకు పెట్టలేదు? నా పప్పు నీకెత్తే నేనేం తినాలి? నీ ఒక్కదాని కోసమే వండుకున్నావా? నా ఒక్కదాని కోసమే వండుకున్నా. మరి మేమేటి పోవాలి? మీకోసం వండినా కదా టమాటా కర్రీ. టమాటా కర్రీ తినను అసలే నాకు అవసరం లేదు, నాకు పప్పే కావాలి. నాకు పప్పు ఎందుకు పెట్టలేదు? పప్పు పెట్టలేదు ఎందుకంటే నా కోసం ఉంచాలని నేను పెట్టలేదు. నీకోసం ఉంచుకుంటావు, మరి నేనేటి పోవాలి? అరే నీకు టమాటా కర్రీ పెట్టిన టమాటా కర్రీ నేను తినని చెప్తున్నా కదా. నేను అసలు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. అంటే నువ్వు మంచి మంచి కూరలతో నువ్వు తింటావు, టమాటాలు తొక్కులు తోటకూరలు మేము తినాలనా? టమాటాలు తొక్కులు తోటకూరలు మేము తినాలనా? అయినా ఈ కర్రీతో ఇప్పుడు నాకు పప్పుతో అన్నం తినేస్తావా? తినని ఒక మాట చెప్పు ఫస్ట్. నాకు పెట్టినావా మరి నువ్వు? నేను తినాలా వద్దా? నాకు పెట్టినావా? చెప్పు. పప్పు పెట్టినావా? పెట్టను నేను. పెట్టినప్పుడు నువ్వేందుకు తింటావు? నువ్వు కూడా తినొద్దు, తినకు అడగడే. తినై అంటే నీ ఇష్టమా? నా ఇష్టం కాదు. ఇప్పుడు నేను అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వండుకొని తింటే నువ్వు ఏది వండి పడితే అది తినాలనుకుంటున్నావు, ఎట్లా మరి? ఏదో మా కోసం వండింది కదా, ఏదో ఒక కర్రీ వండింది, అయిపోయింది, తిన్నాం. ఇక ఆమె తింటది ప్రశాంత్ అనుకోవచ్చు కదా. మా కోసం వేరు, నీ కోసం వేరు, ఎందుకు వేరు బంధం ఎందుకు అంటున్నా నేను? ఇప్పుడు అంటే ఏరు బంధం అంటే ఒకటే కర్రీ ఉన్నదా మనకు? ఒకటే కర్రీ అంటే ఇప్పుడు మా కోసం మేము పప్పు తినాం మమ్మీ అంటే సరేరా నా పప్పు పిల్లలు పెట్టాలి. మరి నాకెందుకు పెట్టినా? మరి నాకు పప్పు పెట్టొచ్చు కదా నువ్వు. నేను చెప్పినా నీకు నేను టమాటా కూర తింటా అని చెప్పినా నీకు? నేను చెప్పలే కదా. అయితే నేను అడుగుతూ నువ్వు పెడతావు, లేకుంటే పెట్టావు. పెట్టను. పిల్లలు టమాటా కర్రీ కావాలన్నారు, వాళ్ళ కోసం టమాటా కర్రీ వండినా అంతే. అట్లానా? ఓహో, అంటే నేను అడుగుతూ పెడతావు కానీ నువ్వు మరి పప్పు తింటావా? మరి నువ్వు అడగొచ్చు కదా. మరి పప్పు తింటావా, టమాటా కూర తింటావా, నువ్వు అడగొచ్చు కదా. కూర వండినా నువ్వైనా అడిగి పెట్టించుకోవచ్చు కదా. మరి నువ్వు పెట్టినప్పుడు నువ్వు తెలియదా మరి ఏ కూర తింటాడు ఏందా అనేది? రెండు కూరలు ఉన్నప్పుడు అరే ఏం తినేది? నువ్వు తినాలి, నేను కాదు వినేది. నువ్వు ఫస్ట్ మొత్తం అన్నం కూడా తిననీయకుండా పోటు తెస్తాను. ఏంది అన్నం ఏంది? నువ్వు మొత్తం ఆగం ఆగం చేసి పెద్ద ఊరుగా మాట్లాడతావు ఏంది నువ్వు? బాగా ఎక్కువైంది నీకు. నువ్వు తిను మొక్కలు మళ్ళా పప్పు నువ్వు వండినవు. మరి ఎంత వండినా చూడు చూడు ఎంత ఉంది చెప్పు. ఎంత ఉంటుంది? మనిషికి పెట్టాలి. అన్నం పెట్టినప్పుడు ఎన్ని కూరలు ఉన్నాయి అన్ని కూరలు వేయాలి. మరి నువ్వు ఎందుకు వేయలేదా అని అడుగుతున్నా నేను. ఎందుకు వేయాలి కదా? నీకు అంత బల్బ్ ఎందుకు? నీకు అంత బల్బ్ ఎందుకు అంటున్నా నేను? నాకు బల్బ్ లేదు. బల్బే నేను మంచిగా ఉన్నా, నువ్వే మొత్తం దొంగ తిరుగుడు తిరుగుతాను. నీకున్న బల్బ్ ఎవరికి లేదు. నీకున్న బల్బ్ నీ ఎవరికి లేదు. మరి నేను కూడా పప్పు తింటా, నేను కూడా ఏమంటే అప్పుడు వేసేదాన్ని కదా. నువ్వు వండినవా నాకు తెలుసా? నువ్వు వండినవా నాకు తెలుసా? తెలియదు కదా. తెలియనప్పుడు చెప్పలేదు.
ఇప్పుడు ఎట్లా వచ్చిందే మరి పప్పు ఇప్పుడు ఎట్లా వచ్చింది నాకు తెలియదు మరి నువ్వు నాకు చెప్పొచ్చు కదా పప్పు కూడా వండినా మరి అని నాకు చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలే మరి నువ్వు కూడా ఆడవచ్చు కదా. ఎప్పుడు ఏది తిన్నా నీ కళ్ళు నా మీదనే, నీ జస్ట కళ్ళు మొత్తం నా మీదనే. ఏది తిన్నా నీ కళ్ళు అసలు ఓర్వనే ఓర్వ. నువ్వు కూడా అవును మేమే ఓర్తలేవు నువ్వు బాగా ఓర్తున్నావు కదా. ఎప్పుడు ఇంట్లో బతుకు ఇస్తానే అయిపోండి. ఎప్పుడు ప్రశాంతంగా నాకు కూడా ప్రశాంతంగా వండి పెడుతున్నావు. అదే నేనే కదా వేరే కూరతో తినేది. ఇంకో ఇది నిజంగా అదే ఇంకో ఇంకో ఫ్రాంక్ 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 ఇంకో ఫ్రాంక్ 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 వీడియో హై చెప్పాడా ఏడ్చినావా ఇప్పుడు ఏడో ఫ్రాంక్ చేసిన బాయ్ చెప్పు తినకు హాయ్ బాయ్ అందరికి.